హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సచివాలయం సిబ్బంది ద్వారా కుటుంబ సర్వేని అయితే నిర్వహించబోతుందండి. సో ఈ కుటుంబ సర్వే ద్వారా ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రతి వివరాలు కూడా ఒకే దగ్గరికి చేర్చి రాబోయేటువంటి 2026లో ప్రభుత్వ పథకాలకైతే ఉపయోగించబోతుందన్నమాట. సో కాబట్టి మీకు ప్రభుత్వ పథకాలు 2026 సంవత్సరంలో రావాలంటే ఈ సర్వేలో తప్పనిసరిగా మీ వివరాలను నమోదు చేసుకోవాలి. సో ఈ యొక్క సర్వే గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. సర్వే ఎలా జరుగుతుంది అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వము కుటుంబ సర్వే అయితే నిర్వహించబోతుంది. దీన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని పిలుస్తున్నారనమాట. సో యాక్చువల్గా ఈ డిసెంబర్ నెలలోనే మొదలు కావాల్సినటువంటి ఈ సర్వే అయితే కొంచెం వాయిదా పడింది అనమాట. ఎవరైతే సర్వే అయితే చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ట్రైనింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో సో వారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యొక్క సర్వే అయితే చేయబోతున్నారనమాట. సో దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే తెలియజేస్తున్నాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో ఓకేనా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిజమైన అర్హుల చేతికి రావాలంటే ఖచ్చితమైన డేటానే ఆధారము. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏకీకృత కుటుంబ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అయితే ప్రారంభించబోతుంది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టి ప్రతి కుటుంబ వివరాలను నవీకరించనుంది. ఇప్పటి వరకు వివిధ శాఖల్లో విడివిడిగా ఉన్నటువంటి కుటుంబ వివరాలు ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య లక్ష్యము. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, ఉపాధి, నివాస పరిస్థితులు, సామాజిక ఆర్థిక స్థితిగతులు వంటి వివరాలను ప్రత్యక్షంగా ఇంటి దగ్గరే ధృవీకరిస్తారు. దీనివల్ల డూప్లికేట్లు తొలగి తప్పిదాలు తావులేనటువంటి సమగ్ర డేటా సిద్ధమవుతుంది. గ్రామ ప్రాంతాల్లో మరియు గ్రామ సచివాలయ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి సర్వే అయితే నిర్వహిస్తారు. ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలుసుకొని ప్రస్తుత పరిస్థితిని నమోదు చేస్తారు. అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఖచ్చితమైన డేటా అందుబాటులోకి రావడంతో పింఛన్లు, ఆరోగ్య, విద్య, ఉపాధి, ఆహార భద్రత వంటి పథకాలు వేగవంతం అమలవుతాయి. అర్హత నిర్ధారణలో కూడా అనవసర ధృవీకరణలు అవసరం తగ్గి పౌరులకు ఆదాయం కూడా అవుతుందని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే డిజిటల్ టెక్నాలజీతో వేగం, భద్రత అయితే ఉంటుంది ఈ సర్వే ద్వారా. సర్వే మొత్తం ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. డేటా రియల్ టైంలో అయితే నమోదు అవుతుంది కాబట్టి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతి డేటా కూడా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అందులోనూ ఇక్కడ మనకు గుర్తింపు ధృవీకరణ ద్వారా భద్రతను నిర్ధారిస్తున్నారు కాబట్టి పౌరుల వ్యక్తిగత సమాచారం కూడా రక్షణ అయితే ఉంటుందన్నమాట. పాలనలో పారదర్శక మరియు పెద్ద అడుగుగా చెప్పవచ్చు ఈ యొక్క సర్వే అనేది జరగడం ద్వారా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన పెద్ద అడుగు అనేది తీసుకుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వ పథకాల విశ్లేషణలో. సో కుటుంబ వివరాలు తాజాగా ఉండడంతో సేవలు అందుబాటులో సజావుగా అయితే సాగుతుంది. డిజిటల్ టెక్నాలజీ మరియు ప్రజా స్నేహపూర్వక విధానాలతోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మెరుగైన సేవలు అందించాలనే నిబద్ధతను ప్రభుత్వం అయితే పునరుద్ఘాటించిందని చెప్పి మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారనమాట. సో కాబట్టి సర్వే అనేది మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారానే జరగబోతుంది అనే దానికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. అయితే మీరు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే మీరు ఫేస్ చేస్తారనమాట. మీకు ఈ యొక్క ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించి ఈ సర్వేలో మీ యొక్క ఇంటి దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వివరాలను అయితే అడుగుతారండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల వివరాలను ఒకవైపుగా ప్రశ్నలు అడుగుతూ మీ కుటుంబం యొక్క పరిస్థితులకు సంబంధించి అయితే మరోవైపు అయితే మిమ్మల్ని ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు ముందుగా తెలుసుకోవాలి. సో ఈ సర్వేలో వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే వివరాలను కూడా ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చి ఉన్నాను. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయవచ్చండి, లేదా నేను వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో సో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మీకు వివరంగా అయితే మీకు ఒకసారి మన వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు అయితే చూపిస్తాను చూడండి. ఇలాంటి ప్రశ్నలు అయితే సర్వేలో పాల్గొన్నటువంటి అధికారి అయితే వచ్చి అడుగుతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే
చూడండి, ముందుగా కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి బేసిక్ ప్రొఫైల్ మీద, సోషల్ ప్రొఫైల్ మీద, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డీటెయిల్స్ మీద, ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ మీద అయితే ప్రతి కుటుంబ సభ్యుని యొక్క వివరాలను నమోదు చేసుకుంటారు. అందులో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు కుటుంబ సభ్యుని ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుని పేరు, కుటుంబ సభ్యుని లింగము, కుటుంబ సభ్యుని మొబైల్ నెంబర్, ఎన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు, మీకు వివాహం అయిందా లేదా, మీ యొక్క భర్త పేరు లేదా తండ్రి పేరు లేదా వారిద్దరి ఆధార్ నెంబర్లు అయితే అడగవచ్చు. ఇవన్నీ బేసిక్ ప్రొఫైల్ కింద కుటుంబ సభ్యుని యొక్క ప్రశ్నలు అయితే అక్కడ యాప్లో అయితే రావడం జరుగుతుంది. వాటికి సమాధానాలు అయితే వాళ్ళు మిమ్మల్ని అడిగితే అక్కడ ఎంచుకుంటారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే సోషల్ ప్రొఫైల్ కింద కుటుంబ సభ్యుడు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు అనే వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి నమోదు చేసుకుంటారండి కుటుంబ సభ్యునికి సంబంధించి. సో ఏం చదువుకుంటున్నారు, ఒకవేళ చదువుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అనే వివరాలు అయితే అడుగుతారు. అలానే కుటుంబ సభ్యుని విద్యార్హత ఎంతవరకు చదువుకొని ఉన్నారని అడుగుతారు. ఒకవేళ మధ్యలో చదువు అనేది ఆపేసి ఉన్నారా లేదా అని అడుగుతారనమాట. సో ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఏ ఉద్యోగం చేస్తున్నారు, లేదా సొంతంగా వ్యాపారం చేస్తున్నారా, నెలకి ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు నమోదు చేసుకుంటారు. ఇలా ప్రతి కుటుంబ సభ్యునికి సంబంధించిన వివరాలు అయితే నమోదు చేసుకుంటారండి. తర్వాత కుటుంబం యొక్క వివరాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. సో వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎలాంటివి అడుగుతారంటే, మీ కుటుంబ సభ్యులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేయబడ్డారా, ఒకవేళ మ్యాపింగ్ చేయకపోతున్నట్లయితే సో అక్కడ చేసుకునేదానికి అవకాశం అయితే ఇస్తారు. మీ చిరునామా గురించి చెప్తారు, అది కరెక్టా కాదా అడుగుతారు. అవన్నీ కూడా మీరు ఇవ్వాలి అన్నమాట. తర్వాత డోర్ నెంబర్ చెప్తారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ ఇంటి పరిస్థితి, అంటే మీరు నివసిస్తున్నటువంటి ఇంటి పరిస్థితి ఎలాంటిది, పక్కా ఇంట్లో ఉన్నారా, లేకపోతే పూరిల్లో ఉన్నారా, రేకులలో ఉన్నారా, దీంట్లో ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు అయితే అడుగుతారు. సో మీరు నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి కుళాయి కనెక్షన్ ఉందా, ఎల్పిజి కనెక్షన్ ఉందా, అంటే గ్యాస్ కనెక్షన్ ఉందా, వైఫై కనెక్షన్ ఉందా, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారా, టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తున్నారా, వాహనాలు కలిగి ఉన్నారా, అదేవిధంగా మీరు వ్యవసాయకు సంబంధించినటువంటి ఏమైనా పరికరాలు కలిగి ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ సర్వేలో తీసుకున్నటువంటి ప్రతి డేటాను కూడా ఒక కార్డుకి అయితే యాడ్ చేస్తారండి. దాన్ని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని అంటున్నారనమాట. ఈ కార్డుకి యాడ్ చేయడం ద్వారా ఆ కార్డులో ఒక యూనిక్ నెంబర్ అనేది మీకు ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడంతో పాటు ప్రభుత్వము ఆ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడిందనే వివరాలు కూడా ముందు రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ సర్వే చాలా కీలకంగా మారబోతుంది అనమాట ప్రభుత్వ పథకాలకు సంబంధించి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వేలో పాల్గొని మీ వివరాలను నమోదు చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఉండాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా చెప్పే వాళ్ళు ఉంటే ఈ సర్వే అనేది వేగవంతంగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ నెలాఖరు నుంచి అయితే ఈ సర్వే అయితే ప్రారంభించబోతున్నారు. సర్వే చాలా కీలకంగా మారనుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి. సో మీకు వివరంగా నేను వివరాలు అందించానని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెబ్సైట్ లింక్ అని ఒకసారి చెక్అవుట్ చేయండి.